Ladies and gentlemen, let's celebrate the spirit of innovation, the spirit of impact, and the spirit of Way2 News. And I take the pleasure to welcome all of you to Way2 News Conclave. Can we all put our hands together and begin this wonderful moment? Ladies and gentlemen, may I call upon Mr. Raju Vanapala, founder and CEO, Way2 News, for the keynote and welcome address. I would love to thank newspapers that are functioning from past 30-40 years in the state. In fact, వాళ్ళు క్రియేట్ చేసిన ఒక హ్యాబిట్ మీద మేము మా బిజినెస్ని బిల్డ్ చేసాము. 40 సంవత్సరాల పాటు వాళ్ళు శ్రమించి ఒక రీడింగ్ హ్యాబిట్ క్రియేట్ చేశారు. ఉదయాన్నే మార్నింగ్ న్యూస్ పేపర్ని చదవడం అనేది. ఆ తర్వాత మా లైఫ్ కొంచెం ఈజీ అయింది డిజిటల్లో. వాళ్ళందరినీ డిజిటల్ మైగ్రేట్ చేయడమే మా పని. సో ఇన్ ఎ వే ఆ విధంగా మైగ్రేట్ చేసి ఒక లార్జ్ డిజిటల్ న్యూస్ బిజినెస్ని క్రియేట్ చేయగలిగాం మేము. టుడే we have become like a natural extension to newspaper. It's simply because of the habit that they have created. ఒక నమ్మకంతో స్టార్ట్ చేసామండి ఇది. 2015 టైంలో Way2 SMS ఇర్రెలెవెంట్ అయిన తర్వాత ఐ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ ఎ గుడ్ ఐడియా. ఇంకొక మంచి ఐడియాతోటి బయటికి రావాలి అనే థాట్ తోటి ఆలోచిస్తున్నప్పుడు ఎందుకో ఒక బిలీఫ్, న్యూస్ పేపర్స్ అనేవి ఈ మన కంట్రీలో ఇర్రెలెవెంట్ అవుతాయి. ఎవరు చూస్తారండి ఇప్పుడు న్యూస్ ఇమ్మీడియట్గా ఉన్నప్పుడు డిజిటల్ యుగంలో నెక్స్ట్ డే దాకా ఎవరు వెయిట్ చేస్తారు? సో ఆ బిలీఫ్ తోటి స్టార్ట్ చేసామండి. ఎందుకంటే అవి ఇర్రెలెవెంట్ అవుతాయి ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ అదే కైండ్ ఆఫ్ అ కన్సిస్టెన్సీ, అదే కైండ్ ఆఫ్ అ ట్రస్ట్, అదే కైండ్ ఆఫ్ అ కవరేజ్, అదే ఫ్యాబ్రిక్ తోటి ఇంకొక ప్లాట్ఫామ్ కనుక డిజిటల్లో ఇవ్వగలిగితే ఈ యూజర్స్ అందరూ డెఫినెట్గా అక్కడికి మైగ్రేట్ అవుతారు అనే ఒక థాట్ తోటి స్టార్ట్ చేసామండి. కంటెంట్ ఏరియాలో చాలా ప్రయోగాలు చేసామండి. ఇన్ఫ్యాక్ట్ జర్నలిస్టిక్ లాంగ్వేజ్ వాడకూడదు, కాన్వర్జేషనల్ లాంగ్వేజ్ వాడాలి. సామాన్యుడు కనెక్ట్ అవ్వాలంటే కనుక అతనికి అర్థమయ్యే భాషలోనే కంటెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఆ తర్వాత కంటెంట్ని చాలా ఫాస్ట్గా ఇవ్వాలి, సూపర్ ఫాస్ట్గా ఉండాలి కంటెంట్. యూనిక్ కంటెంట్ని మన తెలుగు ప్రజలకి పరిచయం చేయాలి అని ఎప్పటికప్పుడు ఆ తపన, ఆ కల్చర్ని క్రియేట్ చేయగలిగామండి. ఎందుకని న్యూస్ని మనం గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకువెళ్ళకూడదు, న్యూస్ని ఎందుకని డెమోక్రటైజ్ చేయకూడదు? సో ఎగ్జిస్టింగ్ జర్నలిస్టిక్ నెట్వర్క్తో వెళితే కనుక డెమోక్రటైజ్ చేయడం అనేది కష్టమవుతుంది. కాబట్టి మేము సిటిజన్ జర్నలిజం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చామండి. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్లోనే 90% ఆఫ్ ద మండల్ లెవెల్ కవరేజ్ అండ్ ఆల్మోస్ట్ 70% to 80% ఆఫ్ ద విలేజ్ లెవెల్ కవరేజ్ని చేయగలిగామండి. మోర్ దెన్ 30,000 పీపుల్ తోటి సిటిజన్ జర్నలిస్ట్ నెట్వర్క్ని బిల్డ్ చేశాము. అది చాలా బాగా వర్క్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఓకే, దట్ మేడ్ అస్ వాట్ వీఆర్ టుడే. ఇన్ఫ్యాక్ట్ వెల్, దిస్ ఇస్ ద నెంబర్ దట్ ఇన్స్పైర్డ్ అస్ అండి, బికాస్ వీ అండర్స్టూడ్ దాట్ తెలుగులో దాదాపుగా 1 కోటి మంది రీడర్స్ ఉన్నారు. వీళ్ళని మన ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి. ఇఫ్ యూ కుడ్ లుక్ అట్ నెంబర్ 1 న్యూస్ పేపర్, నెంబర్ 2, నెంబర్ 3 పుట్ టుగెదర్ దాదాపు 1 కోటి మంది ఎవ్రీ డే న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ న్యూస్ చదవకపోతే ఆ రోజు ఏదో ఒకటి మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. కోవిడ్ టైంలో దాదాపుగా 45 డేస్లో అన్యూజువల్ నెంబర్స్ అండి, అబ్నార్మల్ గ్రోత్. మార్చి 20 నుండి 45 డేస్ పాటు ఐ థింక్ ప్రాబబ్లీ ఎవ్రీ డే 1.5 lakh నుంచి 2 లక్షల మంది కొత్త యూజర్లు వచ్చేవాళ్ళు. అసలు ఎవరు వీళ్ళు, ఎందుకు వస్తున్నారు మన ప్లాట్ఫామ్కి? ఒకటి అర్థమైంది, ఆ టైంలో లాక్డౌన్ వల్ల న్యూస్ పేపర్స్ డిస్ట్రిబ్యూషన్ ఆగిపోయింది. సో ఆబ్వియస్గా అందుకనే వస్తున్నారేమో అనుకున్నాము యాక్చువల్గా. కానీ కొంత రీసెర్చ్ చేసాము, అసలుకి వీళ్ళకి ఏ కంటెంట్ ఇవ్వాలి, మేము రెగ్యులర్గా ఇస్తున్న కంటెంట్ ఇస్తే సరిపోతుందా, వీళ్ళు అసలు ఏ ఏజ్ గ్రూప్ వీళ్ళు అని ఒక సర్వే చేసామండి వీళ్ళ మీద. కొంతమంది కాల్స్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరూ కూడా మేము రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివేవాళ్ళమండి, మాకు మా బావగారు సజెస్ట్ చేశారండి, లేకపోతే మా స్నేహితుడు సజెస్ట్ చేశాడండి, మా కొలీగ్ సజెస్ట్ చేశాడండి. బట్ అందరూ కూడా కామన్గా ఒక విషయం చెప్పారండి. ఆ విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివే ఆడియన్స్. సో దాట్స్ వెన్ వీ ఫెల్ట్ అండి, ఓకే అవర్ టైమ్ హ్యాస్ అరైవ్డ్, హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్ అనుకున్నామండి. అంటే అప్పుడే జనాలు మాకు ఒక స్టేటస్ ఇచ్చారండి, మమ్మల్ని న్యూస్ పేపర్కి ఒక న్యాచురల్ ఎక్స్టెన్షన్ లాగా ఆర్ ఒక ఆల్టర్నేటివ్గా చూడటం స్టార్ట్ చేశారు. సో ఫైనలీ Way2 News has arrived. 150% plus grow అయ్యాం యాక్చువల్గా కోవిడ్ టైంలో. దిస్ ద టైమ్ వీ షుడ్ గో బిగ్. లుక్స్ లైక్ వీ ఆర్ బికమింగ్ అన్ ఆల్టర్నేటివ్ టు న్యూస్ పేపర్.
ఈ కంట్రీలో దాదాపుగా 40 కోట్ల మంది హ్యాబిచువల్ రీడర్స్ ఉన్నారు. బహుశా మనం ఏదో పెద్ద చేయాలి. వీఆర్ అప్ టు సమ్ లార్జ్ చేంజ్, ఎన్ ఎపిక్ చేంజ్ అనుకున్నాము. ఒక కోటి మంది రీడర్స్ ఉన్నారు. దాంట్లో 65 lakh ఈరోజు ఎవ్రీడే మా ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నారు. వీ హ్యావ్ బీటెన్ ద లార్జెస్ట్ న్యూస్ పేపర్ ఇన్ తెలుగు స్టేట్స్ టుడే. లెట్ మీ కమ్ డౌన్ టు దిస్ ఈవెంట్. వై దిస్ ఈవెంట్? యాక్చువల్గా మేము మా 10th ఇయర్లో ఉన్నామండి. వీ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్ ద స్టేట్. అండ్ వెన్ వీ లుక్డ్ ఎట్ నేషనల్ ల్యాండ్స్కేప్, నేషనల్ మీడియాస్ చేస్తున్నాయి ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, మనం అదే స్కేల్లో తెలుగులో ఎందుకు చేయకూడదు? మన పీపుల్ ఫ్యూచర్ని షేప్ చేసే కాన్వర్జేషన్స్, ఇంటలెక్చువల్ కాన్వర్జేషన్స్, థాట్ఫుల్ కాన్వర్జేషన్స్ మన ప్లాట్ఫామ్లో ఎందుకు అవ్వకూడదు? అది మన స్టేట్ ఫ్యూచర్ని, ఒక స్టేట్ ఫ్యూచర్కి ఇన్ఫ్లెక్షన్ పాయింట్ ఎందుకు అవ్వకూడదు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసామండి. సో దట్స్ వేర్ వీఆర్ టుడే. అండ్ ఫైనలీ I would love to thank you everyone for coming down, and along with it, this happened because of a great committed team that we have, highly committed guys. And also I would love to thank my investor, Westbridge Capital, Rishit, and thank you so much, Amit, for all your contribution to us. Overall, you made us extremely focused. Thank you so much.